చూడండి ఫ్రెండ్స్, పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, వర్క్ శారీస్, ఇవి లాంగ్ లాస్టింగ్, పాడవకుండా ఎలా ఉండాలో ఇలా ఇవి లాస్ట్ వీడియోలో చూపించాను కదా, షార్ట్ వీడియో పెట్టాను. ఇంకా అన్నీ ఇలా సన్లైట్కి పెట్టి కాసేపు నుంచి 1 అవర్ అలాగా రివర్స్లో ఫోల్డ్ చేసి, ఇవి ఐరన్ చేయలేదు, నేనే మడతేసాను. ఇలాగా ఐరన్ చేయించకండి ముందుగానే, ఎప్పుడన్నా కట్టుకునేటప్పుడు మాత్రమే ఐరన్ చేపిస్తాను. మడత పెట్టుకుంటే 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి యూస్ చేస్తుంటే ఓకే అండి. అసలు తీయకుండా రేర్గా ఫంక్షన్స్కి డ్రెస్సెస్ ఎక్కువ వేసుకుంటున్నాం కదా, శారీస్ తక్కువ యూస్ చేస్తున్నాము, అలాంటి వాళ్ళకి మాత్రమేనండి. ఇలా పెట్టుకొని ఈ బ్యాగ్లో 2 నాప్థలిన్ బాల్స్ అలా 2 కలర్ రౌండ్లో వేసుకొని, ఇక్కడ కూడా వేసుకున్నాను. ఇవి బ్లౌజెస్ అండి. ఇవి కూడా ఆ రోజు బయట ఎండబెట్టుకున్నాను కదా, ప్రతి బ్లౌజ్కి ఇలా పేపర్, బ్లౌజ్కి అంటుకోకుండా, బ్లౌజెస్ పాడవకుండా ఉంటాయి. ఈ బ్యాగ్స్లో పెట్టుకుంటే తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి. అలాగే చిన్న చిన్న ఫంక్షన్స్కి, ఫ్యాన్సీ వేర్, ఫెస్టివల్స్కి వేసుకోవడానికి ఇలా చిన్న కవర్స్లో పెట్టుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 శారీస్ పడతాయి. దీంట్లో కూడా ఒక కలర్ రౌండ్ వేసుకున్నాను. బ్యాడ్ స్మెల్ రాకుండా, పాడవకుండా ఉంటాయి. చూడండి, అవి అన్నీ ఫంక్షన్స్కి ఫ్యాన్సీ శారీస్ అవి వేసుకునేవండి. ఒక్కొక్క దాంట్లో 2 శారీస్ ఉంటాయి. అన్నిట్లో నాప్థలిన్ బాల్స్ వేసుకున్నాను. నేను ఒక బ్లౌజ్ వచ్చేసి 5-6 శారీస్కి ఒక యూస్ చేస్తాను కాబట్టి బ్లౌజెస్ అన్నీ ఒక దాంట్లో పెట్టుకుంటాను. లేదంటే ఒక బ్యాగ్లో ఒక శారీ పెట్టికోట్, బ్లౌజ్ వీటికి సెట్ పెట్టుకోవచ్చు. అక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్. ఐరన్ పాడవకుండా, అక్కడ తీస్తే 4 పడకుండా బాగుంటాయి. ఇవి లైనంతా ఇవి వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకోవడానికి, డైలీ యూస్కి రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాను. ఇవి ఎక్స్ట్రా బ్లౌజ్ పీసెస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా, అవి. ఇక్కడ కూడా ఇవన్నీ కలర్ రౌండ్లు అలా 3 వేసుకున్నాను. వచ్చేసి కింద ఇవి వర్క్ బ్లౌజెస్, పట్టు చీరలు, ఇవి వర్క్ బ్లౌజెస్, ఇవి 2 పట్టు శారీస్, కింద శారీ పెట్టికోట్స్, ఫ్యాన్సీ శారీస్, అలా కొన్ని అలా పెట్టుకున్నాను. ఇదండి టోటలు. ఇలాగే పెట్టుకోవాలని కాదు, నేను ఇలా పెట్టుకుంటున్నాను. దాదాపు 15-16 ఇయర్స్ శారీస్ నుంచి ఉన్నాయండి. శారీస్ 15 ఇయర్స్ నుంచి అలాగే ఏం పాడవకుండా, డ్యామేజ్ అవ్వకుండా. ఇది బ్యాంగిల్స్, బ్యాండ్స్, ఇదండి శారీస్ ఇలా పెట్టుకుంటాను. ఎలా ఉందో చెప్పండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.